పాట ఎలా పాడాలంటే, మనం ఏం చేస్తాం మంచి, చెడు విచక్షణతో పాడతాం. అంటే మంచి, చెడు విచక్షణ ఉన్నోడు మంచోడు. ఒక వ్యక్తి మంచోడు అని ఎందుకు తెలుసుకుంటాం అంటే, వానికి మంచి తెలుసు, చెడు తెలుసు. కాబట్టి వాడిని మంచోడు అంటాం. కానీ పిచ్చోడు వానికి మంచి, చెడు అనే వాటికి విచక్షణ తెలవదు. మంచోడు బట్టలేసుకుంటాడు. ఎక్కడ బట్టలేసుకోవాలో వానికి తెలుసు. కానీ పిచ్చోనికి బట్టలుండవు. ఒంటి మీద బట్టలుండవు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. వాని మాటల్లో మంచుండదు. అంతా లేని పిచ్చి పిచ్చి మాటలు. మనతో సంబంధం లేకుండా వానికి కరెక్ట్ కాకుండా మాట్లాడటానికి పిచ్చోడు అంటాం. అది అందరికి తెలుసు కదా. ఇగో పాట కూడా అంతే అనమాట. ఎక్కడ మంచి ఉండొద్దు. మంచిగా పాడొద్దు, మంచిగా ఉండొద్దు. ఒక పిచ్చోడు ఎలా పాడతాడో తెలుసు కదా. వాడిలో మంచి ఉండదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. 2 మంచి ఉండదు, పిచ్చి పిచ్చిది. మంచి కానిది ఉంటుంది. వాడినే పిచ్చోడు అంటాం కదా. అగో పాటలు కూడా అంతే అంటారు. విచక్షణ ఉండొద్దు, అంటే మంచితనం ఉండొద్దు, మంచి అనేది ఉండొద్దు. మంచి జ్ఞానం కాకుండా మంచికి అతీతమైంది అంటే పిచ్చి అనమాట. మంచి కానిదిగా ఉండాలి. ఆ విధంగా పాట పాడాలంట. మనం మంచితోటి ఎలా అయితే పాడతామో ఆ పాటనే మంచి కానిదిగా రావాలి. ఓకే. మంచి కానిది అంటే పిచ్చి అన్నట్టు. పిచ్చిగా రావాలంట సైకోలాగా. ఆ సైకోసిస్ అనే దాంతో పాడితేనే పాట వినసొంపుగా ఉంటది వినేవాళ్ళకి మ్యాజికల్‌గా.